నేను అందుకు ఇది తీసేస్తానండి. ఇది తీస్తే అప్పుడు వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది. ఒక వీడియోని ఇంటరాక్టివ్ వీడియోగా మార్చుకోవాలంటే సార్, do I need to go to back and Yes, come over here? from here you can continue. Here, okay, right. Sorry for interrupting. Okay sir, right, no problem. So this is ఇది ఇంటరాక్టివ్ వీడియో అండి. వీడియో చేసుకునే అవకాశం ఇచ్చే పేజ్ అండి మనకి. ఇప్పుడు మనం దీన్ని కిందికి స్క్రోల్ అవుతే టైటిల్ అడుగుతుంది. ఇక్కడ టైటిల్ ఇవ్వాలి. ఈ రెడ్ మార్క్ గా ఏవైతే ఉన్నాయో అవి మ్యాండేటరీగా ఇవ్వాలండి. తప్పకుండా మనం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఇక్కడ టైటిల్ ని లిటిల్ ఫర్ ట్రీ ఇంటరాక్టివ్ వీడియో అని, ఇంటరాక్టివ్ వీడియో అని ఎందుకు రాసుకున్నామంటే మనం కొన్ని ఫైల్స్ అన్ని చేసుకొని పెట్టుకుంటామండి. మళ్ళీ తర్వాత మనం బ్రౌజ్ చేసినప్పుడు అసలు ఏది దేనికి అని ఈజీగా తెలుసుకోవాలంటే ఏ క్వశ్చన్ టూల్ ని యూజ్ చేసి మనం ఇది చేసామో రాసుకుంటే మనకి తర్వాత ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడ ఈ ఇంటరాక్టివ్ వీడియో చేయడానికి 3 స్టెప్స్ అండి. ఒకటేమో అప్లోడ్ ఆర్ ఎంబెడ్ వీడియో, రెండో స్టెప్ ఏమో యాడ్ ఇంటరాక్షన్స్, మూడోదేమో సమరీ టాస్క్. అయితే ఫస్ట్ స్టెప్ ఏంటంటే అప్లోడ్ ఆర్ ఎంబెడ్ వీడియో. ఈ స్టెప్ లో ఉన్నాము. ఇక్కడ ఏ వీడియోనైతే ఇంటరాక్టివ్ గా మార్చుకోవాలనుకుంటున్నామో ఆ వీడియోని అప్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ ఒక కండిషన్ ఇక్కడ చూడండి మీరు, అప్లోడ్ లిమిట్ ఇస్ 16 MB. అంటే ఇక్కడ మనం తీసుకునే వీడియో 16 MB కన్నా తక్కువైనా ఉండాలి, లేదా సమానమైన పర్వాలేదు. అంతకన్నా మించి ఉంటే అప్లోడ్ అవ్వదు. సో మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. మీ ఫైల్ ఎంత స్పేస్ ఆక్యుపై చేస్తూ చూసుకొని 16 MB వరకు ఇది అలౌ చేస్తుంది, తీసుకోవాలి. ఇక్కడ మీరు గమనించినట్టయితే ఒక రెక్టాంగిల్ సింబల్ ఇక్కడ కనబడుతుంది. ఇక్కడ ప్లస్ సైన్ ఉంది చూడండి. దీన్ని నేను క్లిక్ చేస్తాను. క్లిక్ చేయగానే నాకు ఇక్కడ 2 ఆప్షన్స్ వచ్చాయి. 2 ఆప్షన్స్ లో ఫస్ట్ ఆప్షన్ ఏమో కంప్యూటర్ నుండి అప్లోడ్ చేసుకునే అవకాశాన్ని ఇస్తుంది. ఇది మీ సిస్టంలో ఆల్రెడీ వీడియో ఉంటే దాన్ని ఇక్కడికి అప్లోడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేసుకొని వెళ్ళాలి. లేదు నేను యూట్యూబ్ URL లింక్ ఇచ్చేసి నేను వీడియోని రెడీ చేసుకుంటాను, ఇంటరాక్టివ్గా మారుస్తాను అనుకుంటే మీరు ఏం చేయాలంటే యూట్యూబ్కి వెళ్ళేసి మీరు ఏ వీడియో అయితే అక్కడి నుంచి తీసుకోవాలనుకుంటున్నారో అక్కడ లింక్ని కాపీ చేసుకొని రావాలండి. కాపీ చేసుకొని ఇక్కడికి వచ్చేసి పేస్ట్ చేయాలి. ఇప్పుడు నేను ఇందాక లిటిల్ ఫర్ ట్రీ యానిమేటెడ్ వీడియో స్టోరీ అనేది అక్కడ లింక్ని కాపీ చేసుకొని ఉన్నాను కాబట్టి దాన్ని ఇక్కడ పేస్ట్ చేసేసాను. ఇప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ స్టెప్ కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ స్టెప్ కంప్లీట్ అంటే ఇంకొకటి ఉందండి, ఇన్సర్ట్ అనాలి. ఇన్సర్ట్ అనకపోతే అది కంప్లీట్ అవ్వదు. ఇన్సర్ట్ అనాలి. ఇన్సర్ట్ అనగానే ఏ వీడియోనైతే మనం ఇప్పుడు తీసుకొని వచ్చామో, లింక్ని తీసుకున్నామో అది ఇక్కడ అవుతుంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఎప్పుడు వీడియో ప్రిపరేషన్ చేసినా కూడా మనం సేవ్ ప్రెస్ చేయాలి. అయితే ఈ రెండో స్టెప్కి వెళ్దాము. ఫస్ట్ స్టెప్ జస్ట్ వీడియోని ఇక్కడికి తెచ్చుకోవడం, అది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ ఏంటంటే దీనికి ఇంటరాక్షన్స్ యాడ్ చేయడం, దీన్ని ఇంటరాక్టివ్ వీడియోగా మార్చడం. దానికి కాను మనకి చాలా అవకాశాలు ఉన్నాయి. 15 క్వశ్చన్ టూల్స్ ఉన్నాయి. ఇక్కడ మీరు ఒక్కొక్కటి బ్రౌజ్ చేసుకొని చూసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ రెండు మూడు మనం ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఇందులోంచి నేను ప్రస్తుతము మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ తీసుకోవాలనుకుంటున్నాను. అయితే ఈ క్వశ్చన్ని నేను ఎక్కడ ఎంబెడ్ చేయాలి అనేది ఫస్ట్ గమనించుకోవాలి. మనకి వీడియో మొదట్లో చేయం కదండి. వీడియో కొంచెం ప్లే చేసినాక పిల్లవాడు అది వాచ్ చేస్తున్నాడా లేదా అని తెలుసుకోవడానికి ఇస్తాం. ఫస్ట్ నేను ఈ వీడియో ప్లే చేస్తాను, చూడండి. It was unhappy with its needle-like leaves. All the trees have beautiful green leaves, but my leaves are like needles. The magician named Shetty was returning home by that way. Suddenly, it started to rain. Shetty ran fast and stood under the pretty little fir tree. ఇక్కడ నేను ఒక క్వశ్చన్ ఎంబెడ్ చేయాలనుకుంటున్నానండి. ఇప్పటిదాకా స్టూడెంట్ దీన్ని వాచ్ చేశాడు వీడియోని. ఇక్కడ నేను అతను ఎంతవరకు చూశాడు గమనించాడా లేదా ఊరికే ఆ వీడియో అలా అక్కడ ప్లే అవుతుంది, వాడు వేరే ధ్యాసలో ఉన్నాడా తెలుసుకోవాలని నేను ఇంటరాక్టివ్ గా ఇక్కడ ఒక క్వశ్చన్ ఎంబెడ్ చేయాలనుకుంటున్నాను. ఈ పాయింట్ దగ్గర 0, ఇక్కడ చూడండి గమనించండి, 0 minutes 42 seconds దగ్గర నేను కిందికి స్క్రోల్ అవుతాను. ఓకే, 1 second. ఇక్కడ నేను ఎంబెడ్ చేయాలనుకున్నది ఏంటి,
మల్టిపుల్ క్వశ్చన్, మల్టిపుల్ చాయిస్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇక్కడ మల్టిపుల్ చాయిస్ అనే దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇలా వస్తుందండి. మనం ఏం చేస్తున్నామో దాని టైటిల్తో పాటు డిస్ప్లే టైం ఎక్కడ ఆగామండి, 0 minutes 42 seconds దగ్గర ఆగాము. అది మనకి ఏమి ఇస్తుంది, ఈవెన్ మిల్లీ సెకండ్స్ కూడా ఇస్తుందండి ఇక్కడ చూడండి. సో మనకి ఇప్పుడు మిల్లీ సెకండ్స్తో పని లేదు, నేను ఇది తీసేస్తాను. ప్లస్ ఇప్పుడు మనము ఇంటరాక్టివ్ క్వశ్చన్ ఏదైతే అక్కడ ఇద్దాం అనుకుంటున్నామో ఆ బటన్ ఎంతసేపు వీడియో మీద ఉండాలి అనేది ఈ డిస్ప్లే టైం అండి. సో నాకు ఆ బటన్ పాజ్ అవ్వాలి, నాకు వీడియో పాజ్ అవ్వాలి, అది ఆ సెకండ్కి ఉంటే మాత్రం చాలు. సో నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఫ్రమ్ టులో ఏదైతే ఫ్రమ్లో ఇచ్చామో అదే నేను ఇక్కడ 2 దగ్గర కూడా ఇస్తాను, అంటే 42. ఆ ఒక్క సెకండ్ మాత్రమే నాకు ఆ బటన్ డిస్ప్లే ఉండాలి వీడియో మీద. అందుకని ఇలా ఇచ్చుకున్నాను. స్టార్ట్ అండ్ ఎండ్ టైం అదే ఇస్తే ఆ ఒక్క సెకండ్ మనకి ఆ బటన్ డిస్ప్లే ఉంటుంది. ఇప్పుడు ఈ వీడియో ఈ టైంలో నాకు పాజ్ అవ్వాలి, పాజ్ అవ్వకపోతే మళ్ళీ ఉపయోగం లేదు. ఆ వీడియో అనేది పాజ్ అవ్వాలి, పాజ్ అయ్యి క్వశ్చన్ ప్రాంప్ట్ అవ్వాలి. అందుకని డిస్ప్లే టైం ఇచ్చుకొని ఇక్కడ మీరు చూడండి పాజ్ వీడియో అనే ఆప్షన్ ఉంది. ఇది చెక్ బాక్స్ అండి, మీరు దీన్ని చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకుంటే వీడియో ఈ టైంలో ఇక్కడ ఉన్న ఇచ్చిన టైంలో ఇది పాజ్ అవుతుంది. ఇప్పుడు ఇది పాజ్ అయినాక నెక్స్ట్ మనం చేయవలసింది ఏంటంటే క్వశ్చన్ అనుకున్నాం కదా, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్. ఇక్కడ ఏవైతే అవసరం లేదో, రెడ్ మార్క్ లేదో అది ఖచ్చితంగా కాదండి, ఆ తర్వాత చూద్దాము. ఇది టైటిల్ అనేది చూడండి, అసలు ఏం చేస్తున్నాం ఇక్కడ. అది డిఫాల్ట్గా అన్టైటిల్డ్ మల్టిపుల్ చాయిస్ అని ఇస్తుంది. సరే నాకు అన్టైటిల్డ్ అవసరం లేదు, నేను తీసేస్తాను. మల్టిపుల్ చాయిస్ ఓకే, నాకు ప్రాబ్లం లేదు, ఇది మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ కాబట్టి ఇది ఇలాగే ఉంచేస్తాను. నేను ఇప్పుడు ఏ క్వశ్చన్ అయితే అడగదలుచుకున్నానో అది ఇక్కడ నేను అడగాలి. నేనేమంటానంటే ఆ మెజిషియన్ నేమ్ గురించి చెప్పడం ఆల్రెడీ జరిగింది. సో నేను పిల్లవాడిని ఏం అడుగుతానంటే వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద మెజిషియన్, అది నా క్వశ్చన్. అంటే మామూలుగా నేను ఇంకా వేరే క్వశ్చన్ ఎవరు వెళ్తున్నారు అంటే చూడడానికి అవకాశం ఉంది, అతను మెజిషియన్ లా కనబడుతున్నాడు కాబట్టి అది ఈజీగా ఇచ్చుకుంటారు. అలా మనం చూసి ఆ సెకండ్ లో అక్కడ చూసి ఇచ్చే క్వశ్చన్స్ కాకుండా కాస్త పిల్లవాడు అది చూసాడా లేదా, గమనించాడా లేదా అని తెలుసుకునేలాగా క్వశ్చన్స్ ఇస్తే బాగుంటుందండి. సో వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద మెజిషియన్ అనేది నేను అనుకున్న క్వశ్చన్. సో అతను మనం ప్లే చేసినప్పుడు చూసాము షెట్టి అని ఉంది. సో మనం ఏం చేద్దామంటే దానికి రైమింగ్, పిల్లలు ఎప్పుడు రైమ్స్ ని ఇష్టపడతారు కాబట్టి దాన్ని మనం కొన్ని రైమింగ్ వర్డ్స్ ఇద్దాము, కన్ఫ్యూజ్ అవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. నేను ఒకటి బెట్టి అని ఇచ్చాను. అయితే ఇది కరెక్ట్ కాదండి, బెట్టి అనేది కరెక్ట్ ఆన్సర్ కాదు. ఇక్కడ కరెక్ట్ అనే దాన్ని చెక్ చేయొద్దు, ఏం చేయకూడదు. రాంగ్ ఆన్సర్ ఉన్నప్పుడు మనం ఇంకా కిందికి స్క్రోల్ అయిపోవాలి, అక్కడ మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. అయితే రెండో ఆప్షన్ ఇస్తాను, రెండో ఆప్షన్ కరెక్ట్ ఇద్దాం, షెట్టి అని ఇద్దాము. షెట్టి అని అతని పేరు అక్కడ, సో మనం షెట్టి అని ఇద్దాము. షెట్టి అనేది కరెక్ట్ ఆప్షన్ కాబట్టి ఇక్కడ ఉన్న చెక్ బాక్స్ ని చెక్ చేసుకోవాలి. అంటే దాని అర్థం షెట్టి అనేది కరెక్ట్ అని మనము అక్కడ తెలియజేస్తున్నాం అన్నట్టు. నెక్స్ట్ మల్టిపుల్ చాయిస్ అనుకున్నాక 2-3 ఆప్షన్స్, 3-4 ఆప్షన్స్ ఇస్తే బాగుంటుంది. రెండే ఇస్తే అది అంత పర్పస్ ని ఫుల్ఫిల్ చేయదు. కాబట్టి బై డిఫాల్ట్ గా ఇది మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ ని ఉపయోగించినప్పుడు కేవలం 2 ఆప్షన్స్ ఇస్తుందండి. మనం ఏం చేద్దాం, ఇంకొక ఆప్షన్ తీసుకుందాం. అలా తీసుకోవడానికి యాడ్ ఆప్షన్ అనే బటన్ ఉంది ఇక్కడ, దీన్ని యాడ్ చేసుకుందాం. యాడ్ ఆప్షన్ అనగానే ఇంకొక ఆప్షన్ ని ఇవ్వడానికి అవకాశం ఇస్తూ మనకి ఇలా వస్తుందండి. మళ్ళీ నెక్స్ట్ బెట్టి షెట్టి అన్నాక ఇంకోటి ఇద్దాం, పెట్టి రైమింగ్ గా ఇద్దామని అలా ఇచ్చానండి. సో ఇలా 3 ఇచ్చాము చాలు, ఇప్పుడు ప్రస్తుతానికి 3 ఇచ్చాము. మీరు కావాలనుకుంటే ఇంకా ఇచ్చుకోవచ్చు, దానికి యాడ్ ఆప్షన్ క్లిక్ చేస్తూ వెళ్ళిపోవచ్చు. అప్పుడు మీకు ఇంకా ఆప్షన్స్ ఇచ్చుకునే అవకాశం వస్తుంది. సో ప్రస్తుతానికి నేను ఇంత ఇచ్చి చూస్తాను అసలు ఏమైంది నా వీడియోకి, నేను ఏం చేశాను అనేది రన్ చేసి చూద్దాము. దానికి గాను మనం చేసింది అయిపోగానే డన్ అని ఖచ్చితంగా ప్రెస్ చేయాలి, క్లిక్ చేయాలి. డన్ అని అన్నాక సేవ్ బటన్ని మ్యాండేటరీగా మనం క్లిక్ చేయాలి. సేవ్ అంటేనే ఈ వీడియో మనం చేసిన ఇంటరాక్షన్స్ అన్ని యాడ్ అవుతాయి, ప్లస్ వ్యూ మోడ్లోకి వెళ్తాము. ఇక్కడ 2 మోడ్స్ ఉన్నాయి, మీరు అబ్జర్వ్ చేయండి, వ్యూ అని ఒకటి, ఎడిట్ అని ఒకటి.
మనం వ్యూ మోడ్లోకి వెళ్ళిపోతాం అన్నట్టు. సేవ్ అనగానే బై డిఫాల్ట్గా అది మనల్ని వ్యూ మోడ్లోకి తీసుకెళ్తుంది. సరే, ఇప్పుడు మనం చేసిన చేంజెస్ ఎలా రిఫ్లెక్ట్ అయ్యాయి ఈ వీడియోలో మనం చూద్దాం, రన్ చేసి చూద్దాము. అయితే మీరు ఒక్కసారి గమనించండి, ఇందాకటి మనం వీడియో ఫస్ట్ తీసుకున్నప్పటికీ ఇప్పటికీ ఇక్కడ ఒక నోడ్ యాడ్ అయింది చూడండి. ఇక్కడ చూడండి మీరు, ఇక్కడ ఒక నోడ్ యాడ్ అయింది. అంటే ఇదేంటంటే ఒక క్వశ్చన్ని మనం దీనికి యాడ్ చేసామని రిఫ్లెక్ట్ అర్థం అండి ఇక్కడ నోడ్ని చూస్తే. సో ఇప్పుడు నేను ఒకసారి దీన్ని ప్లే చేస్తాను, ఏమవుతుందో చూద్దాం. Once upon a time there lived little fir tree. It was unhappy. నేను కొంచెం దీన్ని ముందుకు జరుపుతానండి, మళ్ళీ కొంచెం టైం సేవ్ అవుతుంది మనకి, ఆల్రెడీ చూసిందే కదా. Suddenly it started to rain. Shetty ran past and stood under the pretty little fir tree. చూడండి, ఇక్కడ నోడ్ దగ్గర ఎక్కడైతే మనం ఇచ్చామో 4 to ఇచ్చాం కదండి సెకండ్స్, 0 minutes 4 to seconds దగ్గర ఇచ్చాం కదా, అక్కడ ఎక్కడైతే నోడ్ ఉందో అక్కడ వీడియో ఆగిపోయింది, పాజ్ అయిపోయింది. పాజ్ అని ఇచ్చి వచ్చాం మనం అక్కడ. ప్లస్ ఇక్కడ మనకి క్లిక్ చేస్తే క్వశ్చన్ ప్రాంప్ట్ అయింది చూడండి. మనం అక్కడ ఏదైతే క్వశ్చన్ని ఇచ్చి వచ్చామో ఆ క్వశ్చన్ ఇక్కడ ప్రాంప్ట్ అయింది. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద మెజిషియన్ అనేది క్వశ్చన్. అయితే మనం ఏం చేద్దామంటే, మనకి షెట్టి అని తెలుసున్నప్పటికీ రాంగ్ ఆన్సర్ ఇచ్చి చూద్దాము. అంటే స్టూడెంట్ రాంగ్ ఆన్సర్ ఇస్తే ఏం జరుగుతుంది అని తెలుసుకోవడానికి మనం దీన్ని రాంగ్గా మార్క్ చేసి చెక్ అందాం. ఏమవుతుంది, పెట్టి అనేది రాంగ్ అని ఇక్కడ మనకు చూపిస్తుంది, రెడ్ మార్క్ చూడండి. ప్లస్ మనకి ఇక్కడ చూడండి మార్కుల్లో 0/1 అని స్టూడెంట్ కనబడుతుంది. మనకి ఇక్కడ 3 ఆప్షన్స్ కనబడుతున్నాయి, ఒకసారి చూడండి. షో సొల్యూషన్, రీట్రై లేదా కంటిన్యూ, ఇలా 3 వచ్చాయి. సో నేను ఏం చేస్తానంటే షో సొల్యూషన్ అని టిక్ చేస్తాను. మీరు గమనించండి, మీకు ఎక్కడైతే షెట్టి అని ఉందో అక్కడ మనకి ఇది కరెక్ట్ అని అక్కడ రేడియో బటన్ మార్క్ అయ్యి ఉంటుంది. ఇప్పుడు అలా చేసినాక సరే స్టూడెంట్ కంటిన్యూ అంటాడు అనుకుందాం, ఏమవుతుందో చూద్దాం. రాంగ్ ఆన్సర్ ఇచ్చాడు, కంటిన్యూ అన్నాడు, ఏమైంది? రాంగ్ ఆన్సర్ ఇచ్చి కంటిన్యూ అనగానే ఈ వీడియో ప్లే అవుతుంది. సో లాభం లేదు కదండి, క్వశ్చన్ ఆన్సర్ ఎలా ఇచ్చినా కూడా వీడియోని చూడగలిగే అవకాశం ఉంటే ఇది మన ఆబ్జెక్టివ్ ఏదైతే ఉందో అది ఫుల్ఫిల్ అవ్వలేదు. సో మనం ఇప్పుడు ఏం చేయాలి, దీన్ని పాజ్ అయ్యి పిల్లవాడు కరెక్ట్ ఆన్సర్ ఇస్తేనే ముందుకెళ్ళేలాగా మార్చాలి. అలా మార్చాలంటే ఏం చేయాలో ఇప్పుడు మళ్ళీ మనం చూద్దాం. ఇప్పుడు నేను మళ్ళీ ఎడిట్ మోడ్కి వెళ్ళాలండి. వ్యూ మోడ్లో కేవలం వీడియోని చూడగలం ఎలా ఉందో అనేది. ఏం చేంజెస్ చేయాలన్నా ఎడిట్ అనాలి. ఎడిట్ని క్లిక్ చేయగానే మళ్ళీ మనకి ఎడిట్ చేసుకోవడానికి అవకాశం ఇస్తూ ఇలా వస్తుంది. నేనేమంటాను ఇప్పుడు యాడ్ ఇంటరాక్షన్స్ అంటాను. మళ్ళీ యాడ్ ఇంటరాక్షన్స్ అనేస్తే మనకి అన్ని టూల్స్ వచ్చేస్తాయి, క్వశ్చనర్ టూల్స్. నాకేం చేస్తాను, ఈ వీడియో ప్లే చేసి ఆ నోట్ దగ్గరకు వస్తాను. క్వశ్చన్ ఎక్కడైతే ఎంబెడ్ చేసామో అక్కడికి వస్తాను. నేను ఇది కొంచెం డ్రాగ్ చేస్తున్నానండి, ముందుకు జరుపుతున్నాను. చూడండి, ఇక్కడ మనం క్వశ్చన్ ఇచ్చాము. అయితే మనం క్వశ్చన్ని చేంజ్ చేయాలనుకుంటున్నాం. ఇప్పుడు పిల్లవాడు ఆన్సర్ చేస్తే కరెక్ట్గా చెప్తేనే ముందుకు వెళ్ళాలి అనేలాగా చేద్దాం అనుకుంటున్నాము. అందుకని ఇక్కడ మీకు అవకాశాలు ఉన్నాయి చూడండి. ఇక్కడ ఏమేమి ఉన్నాయో చూద్దాం ఒకసారి. ట్రాన్స్ఫార్మ్, ఎడిట్, కాపీ, బ్రింగ్ టు ఫ్రంట్, సెండ్ టు బ్యాక్, ఇవి రిమూవ్. ఇది వద్దు, అసలు ఈ క్వశ్చన్ నాకు ఇక్కడ బాగాలేదు, నేను ఇవ్వను అనుకుంటే రిమూవ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. సో నేను దీన్ని ఇప్పుడు ఎడిట్ మాత్రం చేద్దాం అనుకుంటున్నాను. సో నేను ఎడిట్ ఆప్షన్ని ప్రెస్ చేస్తాను. ఎడిట్ ఆప్షన్ ప్రెస్ చేయగానే చూడండి నేను మళ్ళీ ఇక్కడికి వచ్చేసాను. ఇక్కడ టైం డిస్ప్లే కూడా కనబడుతుంది చూడండి. అయితే టైం ఫార్మాట్ ఎట్లుందో ఒకసారి చెక్ చేసుకోవడానికి దీన్ని నేను ఏం చేస్తానంటే తీసి నేను టైప్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. 0.42 అంటే 0 minutes 42 seconds అని నా అర్థం. ఏమైందో చూడండి, ఫ్రమ్ కంటైన్స్ అన్ ఇన్వాలిడ్ టైం ఫార్మాట్ అని వచ్చింది. అంటే ఈ టైం ఫార్మాట్ కరెక్ట్ కాదు. మరి ఏంటి కరెక్ట్ గమనించండి, ఇక్కడ ఉన్నది కొలన్ ఉందండి చూడండి. సో టైం ఫార్మాట్లో డాట్స్ పెట్టుకుంటే కుదరదు, మనం ఏం పెట్టాలి, ఇక్కడ కొలన్ పెట్టాలి. సో నేను ఇప్పుడు దీన్ని 0:42 అని ఇస్తాను. ఇచ్చేసి క్లిక్ చేస్తాను.
అప్పుడు ఇది యాక్సెప్ట్ చేస్తుంది. అంటే టైం ఫార్మాట్ ఎందుకంటే మళ్ళీ ముందు మనం ఉపయోగించాల్సి వస్తుందండి, టైం ఇవ్వాల్సి వస్తుంది. అందుకని టైం ఫార్మాట్ని ఇక్కడ ఒకసారి చెక్ చేసుకుంటున్నాము. మినిట్స్ కొలన్ సెకండ్స్ అండి, అది ఫార్మాట్. ఇప్పుడు కిందికి వచ్చేద్దాము. మల్టిపుల్ చాయిస్ మన క్వశ్చన్ ఉంది, ఎవ్రీథింగ్ ఇందాక చేసుకున్నదే. ఇప్పుడు మనం కొత్తగా ఏం చేద్దాం అనేది గమనిద్దాము. కిందికి వస్తే ఇలా నేను స్క్రోల్ చేసుకుంటూ కిందకి వచ్చానండి. ఇక్కడ డన్ కన్నా ముందు అడాప్టివిటీ అని ఉందండి, గమనించండి. అడాప్టివిటీ ఇది చాలా ముఖ్యమైనదండి, కావాలంటే నోట్ చేసుకోండి ఇది. ఎందుకంటే మనం ప్రాపర్గా క్వశ్చన్ని ఎంబెడ్ చేయాలంటే దాన్ని కరెక్ట్గా చేయవలసి ఉంటుంది, లేకపోతే అక్కడ మన ఆబ్జెక్టివ్ ఫుల్ఫిల్ అవ్వదు. అడాప్టివిటీ దగ్గరికి రావాలండి. ఈ అడాప్టివిటీని క్లిక్ చేస్తాను. క్లిక్ చేయగానే నాకు 2 ఆప్షన్స్ వచ్చాయి. ఒకటి యాక్షన్ ఆన్ ఆల్ కరెక్ట్, అన్ని కరెక్ట్ అయితే ఏమవ్వాలి, వీడియో ఎలా రన్ అవ్వాలి. మనకి ప్రాబ్లం లేదండి, కరెక్ట్ ఉంటే వీడియో ముందుకు వెళ్ళిపోవచ్చు, దీని గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. సో కిందికి వెళ్దాము. యాక్షన్ ఆన్ రాంగ్ అంటే స్టూడెంట్ ఆన్సర్ని రాంగ్ ఆన్సర్ ఇచ్చాడు అనుకోండి, ఏం జరగాలి, ఇదే మెయిన్ పార్ట్ అండి. అందుకని నేను ఇదేం చేస్తాను, క్లిక్ చేస్తాను. ఇది క్లిక్ చేయగానే మీరు ఒక్కసారి చూడండి, నాకు ఇక్కడ C2 అనేది ప్రాంప్ట్ వచ్చింది. ఇక్కడ నాకు ఎంటర్ చేసుకోవడానికి టైం కోడ్ ఎంటర్ చేయమని అడుగుతుంది. ఇక్కడ ఈ C2 అంటే ఏంటో నేను ఒకసారి మీకు వివరిస్తాను. మనం వీడియోలో ప్రస్తుతము 0 minutes 42 seconds దగ్గర ఉన్నాం. పిల్లవాడు ఆన్సర్ తప్పిచ్చాడు. మరి ఏం జరగాలి, వాడు కరెక్ట్ ఆన్సర్ ఇస్తేనే ముందుకెళ్ళాలి. అలా ముందుకెళ్ళాలి అంటే వాడు గమనించలేదు కాబట్టే తప్ప ఆన్సర్ ఇచ్చాడు. అంటే వీడియోని మళ్ళొక్కసారి చూసుకునే అవకాశాన్ని పిల్లవాడికి మనం కల్పించాలి. అలా కల్పించాలంటే కొన్ని సెకండ్స్ వీడియోని వెనక్కి తీసుకెళ్ళి రన్ చేయాలి. సో ఎక్కడికి తీసుకెళ్ళాలి అనేది ఇక్కడ మనం ఎంటర్ చేయాలండి. నేను పిల్లవాడిని ఏం చేస్తానంటే 0 minutes కొలన్ ఇచ్చేసి 20 seconds, గుర్తుపెట్టుకోండి ఆ కొలన్ని మీకు, అందుకే ఫార్మాట్ని అందుకే ఇక్కడ ఇందాక చూపించాను. ఇక్కడ మనం మాన్యువల్గా టైప్ చేయాల్సి ఉంటుంది, మనమే టైప్ చేయాల్సి ఉంటుంది, అది డిఫాల్ట్గా రాదు. అందుకని టైం ఫార్మాట్ని ఖచ్చితంగా మీరు గమనించుకోవాల్సి ఉంటుంది. 0 అంటే మినిట్స్ కొలన్ పెట్టి మాత్రమే సెకండ్స్ని పెట్టాలి. ఓకే, ఇక్కడ C2 అంటే 42వ సెకండ్లో ఇచ్చిన తప్పు జవాబుకి నువ్వు కరెక్ట్గా తెలుసుకోవాలంటే 20 సెకండ్ దగ్గర వీడియో దగ్గరికి వెళ్ళి మళ్ళీ చూడు బాబు అని అర్థం అనమాట అది. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాము, కిందికి వచ్చేసి రిక్వైర్ ఫుల్ స్కోర్ ఫర్ టాస్క్ బిఫోర్ ప్రొసీడింగ్ అని క్లిక్ చేసుకుంటా. ఇక్కడ చెక్ చేస్తాను నేను, ఎందుకంటే నువ్వు దీనికి జవాబు కరెక్ట్గా ఇస్తేనే ముందుకెళ్ళాలి, అది నా పర్పస్, అది ఆబ్జెక్టివ్. సో అందుకని నేను క్లిక్ చేసుకుంటాను. ఇప్పుడు ఈ వీడియోకి మనం చేసిన చేంజెస్ ఒక్కసారి రివైజ్ చేసుకొని వెళ్దాం. ఇందాక ప్లే చేస్తే తప్పు ఆన్సర్ ఇచ్చినా కూడా స్టూడెంట్ ముందుకెళ్ళిపోయాడు. అలా వెళ్ళడం నాకు నా ఆబ్జెక్టివ్ ఫుల్ఫిల్ అవ్వదు కాబట్టి వాడు కరెక్ట్ ఆన్సర్ ఇస్తేనే ముందుకు వెళ్ళేలాగా నేను డిజైన్ చేయాలి. అందుకు కాను నేను మళ్ళీ ఎడిట్ ఆప్షన్ తీసుకొని వచ్చేసి డిస్ప్లే టైమ్ నాకు ప్రాబ్లం లేదు, అదే టైంలో ఇస్తాను క్వశ్చన్ని. కిందికి వచ్చాను, పాజ్ వీడియో ఆల్రెడీ నేను పాజ్ చేసుకున్నాను ఇందాకే. కిందికి వస్తే మన క్వశ్చన్ కూడా ఆల్రెడీ ఫ్రేమ్ చేసాము, ఆప్షన్స్ కూడా ఇచ్చాము. కిందికి స్క్రోల్ అవుతూ వస్తే మనకి కనిపించేది అడాప్టివిటీ. ఈ అడాప్టివిటీని క్లిక్ చేసుకుంటే మనకి 2 ఆప్షన్స్ వచ్చాయి. యాక్షన్ ఆన్ ఆల్ కరెక్ట్, దీనికి మనకు ప్రాబ్లం లేదు కాబట్టి మనం దీన్ని ఏం అనట్లేదు. ఇప్పుడు యాక్షన్ ఆన్ రాంగ్, తప్పు చేస్తే ఏం చేయాలి అది క్లిక్ చేసుకున్నాం. అది క్లిక్ చేసుకుంటే ఏమైంది, C2 అనే వచ్చింది. C2 అంటే దాని అర్థం ఏంటంటే స్టూడెంట్ తప్పు ఆన్సర్ ఇచ్చాడు, మళ్ళీ ఒకసారి స్టూడెంట్ ఈ వీడియోని వాచ్ చేయాల్సిన అవసరం ఉంది. అందుకని ఈ స్టూడెంట్ని ఆ వీడియో వెనక్కి వెళ్ళి చూసుకునేలాగా ఆ సెకండ్ని ఎక్కడికి వెళ్ళాలో అనేది మనం గమనించుకొని ఇక్కడ టైం ఫార్మాట్లో ఇవ్వాల్సి ఉంటుంది. అంటే 20 సెకండ్ల దగ్గరికి వీడియో దగ్గరికి తీసుకెళ్తున్నాం అన్నట్టు. ఆ తర్వాత రిక్వైర్ ఫుల్ స్కోర్ ఫర్ టాస్క్ బిఫోర్ ప్రొసీడింగ్ అనేది చెక్ చేసుకోవాలి. అంటే నువ్వు మొత్తం స్కోర్ చేస్తేనే ముందుకెళ్తావు అని చెప్పడానికి చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం అంతా ఏమైతే చేంజెస్ చేయాలనుకున్నామో చేశాం కాబట్టి డన్ ప్రెస్ చేస్తాను. డన్ క్లిక్ చేసుకొని నేను ఇందాకే చెప్పాను మీకు,
ఎప్పుడైనా సరే మనము చేసిన చేంజెస్ రిఫ్లెక్ట్ అవ్వాలంటే ఖచ్చితంగా సేవ్ చేయాలి. సేవ్ చేయగానే బై డిఫాల్ట్ మనం వ్యూ మోడ్లోకి వెళ్తాం. ఇప్పుడు ఇంక ఎడిట్ మోడ్ ఉండదు. ఇప్పుడు మనం ఇప్పుడు కిందికి స్క్రోల్ ఎడిట్ చేసే అవకాశం ఉండదండి. ఇది వ్యూ మోడ్, కేవలం చూడ్డానికి మాత్రమే. సో చూద్దాం, ఇందాకటికి ఇప్పటికి ఏమన్నా తేడా ఉందా మన వీడియోలో ప్లే చేసి చూద్దాం. నేను మళ్ళీ దీన్ని కాస్త ముందుకు జరుపుతాను. రైట్, క్వశ్చన్ ఆగిపోయిందండి. అది వీడియో ఆగిపోయింది, క్వశ్చన్ ప్రాంప్ట్ అయింది. మళ్ళీ నేను ఏం చేస్తాను, తప్పిస్తాను. చూద్దాం, ఇందాకటికి ఇప్పటికి ఉన్న తేడాను గమనిద్దాం. ఇచ్చి చెక్ అన్నా, తప్పని చూపించింది, 0 మార్కులే ఇచ్చింది. రాంగ్ అని కూడా ఇక్కడ చూపించింది. కానీ చేంజ్ ఏంటంటే ఇందాక 3 ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ, మీరు గమనించి ఉండట్టయితే. కరెక్ట్ ఆన్సర్ ఏదో చూపించమనే ఆప్షన్ ఒకటి, రీట్రై ఒకటి, కంటిన్యూ ఒకటి. ఇందాక కంటిన్యూ ప్రెస్ చేస్తే ఏమైందండి, వీడియో ముందుకు రన్ అయింది, వీడియో ఆటోమేటిక్ కంటిన్యూ అయింది. ఇప్పుడు అదే కంటిన్యూని మళ్ళీ నేను ఇప్పుడు చేంజెస్ చేసిన తర్వాత ఇక్కడ రాంగ్ ఆన్సర్ ఇచ్చి కంటిన్యూని క్లిక్ చేస్తాను. ఏమైందో చూడండి, ఇక్కడ చూడండి, ఒక్కసారి చూడండి. ఇది మన క్వశ్చన్ ఇచ్చిన పాయింట్, 0 minutes 42 seconds. ఈ వీడియో వెనక్కి వెళ్ళిపోయింది ఆటోమేటిక్గా. కంటిన్యూ అనగానే స్టూడెంట్ ఇక్కడ తప్పిచ్చాడు కాబట్టి మనం సీక్ టు ఇచ్చామే 20 seconds అని, అక్కడికి వెనక్కి జరిగిపోయింది. అంటే ఎక్కడికి వెనక్కి వెళ్ళాలో ఆ టైంని మనం అక్కడ మెన్షన్ చేసాం కాబట్టి ఇక్కడికి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ స్టూడెంట్ మళ్ళీ అబ్జర్వ్ చేయాలన్నమాట. తప్పిచ్చాడు కాబట్టి కరెక్ట్ ఇవ్వడానికి ఈ వీడియోని స్టూడెంట్ వాచ్ చేస్తాడు. Suddenly, it started to rain. Shetty ran fast and stood under a pretty little fir tree. చూడండి, అక్కడ అంటే శెట్టి అని తెలుసుకునే అవకాశం ఇచ్చేంత వీడియో వెనక్కి జరిగింది. పిల్లవాడు శెట్టి అనే పదాన్ని విన్నాడు. ఇప్పుడు మళ్ళీ వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద మెజిషియన్ అంటే చూసుకున్నాడు కాబట్టి శెట్టి అని క్లిక్ చేసి చెక్ అన్నాం. చెక్ అనగానే చూడండి, ఇక్కడ స్టార్ మార్క్ ఫ్లాష్ అయ్యింది, స్టార్ ఫ్లాష్ అయ్యింది, ఫుల్ మార్క్స్ వచ్చేసాయి. కింద మనం ఇచ్చేసి వచ్చామండి, ఫుల్ మార్క్స్ అయితేనే కంటిన్యూ అవుతారు వీడియోకి అని. ఫుల్ మార్క్స్ వచ్చాయి కాబట్టి ఇప్పుడు ఇందాకటి కంటిన్యూకి ఈ కంటిన్యూకి తేడా ఉంటుంది. ఇప్పుడు నేను కంటిన్యూ అవుతే ఏమవుతుంది, వీడియో ముందుకు వెళ్తుంది, వీడియో ప్లే అవుతుంది. Shetty was happy that he did not get wet. Thank you. You have been kind to me. I would like to reward you. Ask for 4 wishes, and I will grant them. Thank you. Shetty returned home. సరే, ఇప్పుడు మనం ఏం చేద్దామండి, ఇక్కడ ఇంకొక క్వశ్చన్ ఎంబెడ్ చేసుకుందాం. మీరు వీడియోలో ఎన్ని క్వశ్చన్స్ అంటే 4-5 నిమిషాల వీడియోలో ఒక 3 క్వశ్చన్స్ ఇస్తే చాలండి. ఇప్పుడు ఈ వీడియోలో నేను ఇంకొక క్వశ్చన్ ఎంబెడ్ చేయాలనుకుంటున్నాను. మళ్ళీ ఎంబెడ్ చేయాలంటే నేను చేయాల్సిన పని ఏంటండి, నేను వ్యూ మోడ్లో ఉన్నాను. వ్యూ మోడ్లో మనం ఏ చేంజెస్ చేయలేమండి, ఎడిట్ మోడ్కి వెళ్ళాలి. ఎడిట్కి వెళ్తే మళ్ళీ మనకి ఇక్కడికి వచ్చేస్తాము. నాకు మళ్ళీ యాడ్ ఇంటరాక్షన్ సెకండ్ స్టెప్లో ఉన్నామండి. మనం సెకండ్ స్టెప్కి వెళ్ళాలి. యాడ్ ఇంటరాక్షన్స్ అని క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకోగానే మళ్ళీ మనకి అన్ని క్వశ్చనరిటివ్స్ వచ్చి, ఇందాక మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ తీసుకున్నాం కదండి, ఇప్పుడు మనం సరదాగా చేంజ్ చేద్దాము, ట్రూ ఆర్ ఫాల్స్ క్వశ్చన్ తీసుకుందాం. సో ఆ ట్రూ ఆర్ ఫాల్స్ క్వశ్చన్ ఎక్కడ తీసుకోవాలి అనేది మనం ఇక్కడ ప్లే చేసుకొని చూడాలండి. ఇక్కడ పెడితే ఇక్కడ ఫస్ట్ వచ్చేస్తుంది. దీన్ని ప్లే చేసి దాని టైంని కరెక్ట్గా సెట్ చేసుకోవాలి. ఇందాక మనం ఆల్రెడీ చాలాసార్లు చూసాము. నేను దీన్ని లాగేస్తాను ముందుకి. I wish to have green leaves like my other friends. సరే, ఇక్కడ ఇద్దామండి. సో ఎక్కడైతే ఇద్దాం అనుకుంటున్నామో అక్కడ ఇంకొంచెం వెనక్కి జరుగుతాం. ఇక్కడ నేను ఇవ్వాలనుకుంటాను రెండో క్వశ్చన్. అక్కడికి వీడియో ప్లే చేసేసి ఆ పాయింట్కి తీసుకొని రావాలి. అప్పుడే డిఫాల్ట్గా కింద టైం పడుతుందండి. ఇప్పుడు ఈ పాయింట్ దగ్గర నేను ఒక ట్రూ ఆర్ ఫాల్స్ క్వశ్చన్ ఇవ్వాలనుకుంటున్నాను. సో నేను ట్రూ ఆర్ ఫాల్స్ క్వశ్చన్ని క్లిక్ చేసుకుంటాను. క్లిక్ చేసుకోగానే చూడండి మళ్ళీ ఇక్కడికి వస్తాను నేను. మీరు ఇందాక చూసినట్టుగా
టైం ఫార్మాట్ చూడండి 1 minute 18 seconds. నాకు ఈ మిల్లీ సెకండ్స్తో పని లేదు, నేను తీసేస్తాను. మళ్ళీ ఆ బటన్ నాకు ఆ 1 సెకండ్ ఉంటే చాలు, అంతకన్నా ఎక్కువ నాకు అవసరం లేదు. సో నేను ఫ్రమ్ టైంని కూడా మార్చేసుకుంటున్నాను. ఫ్రమ్ టైంని కూడా 1 minute 18 secondsగా మార్చుకుంటున్నాను. మార్చుకొని ఖచ్చితంగా పాజ్ వీడియో అనాలండి. పాజ్ వీడియో అనకుంటే మనం క్వశ్చన్ చేస్తాం, అన్ని చేస్తాం, ఆ ముందుకెళ్ళిపోతుంది, అసలు ఆగను కూడా ఆగదు. అక్కడ క్వశ్చన్ వస్తుంది, వీడియో కంటిన్యూ అవుతుంది. అది కాదు మన పర్పస్. ఈ సెకండ్ దగ్గర వీడియో పాజ్ అవ్వాలి. అందుకు గాను మనం ఈ పాజ్ వీడియోని చెక్ చేసుకుంటాం. చెక్ చేసుకున్నాక కిందికి స్క్రోల్ అవుదాం. సరే, మనం ఇందాక అనుకున్నట్టు రెడ్ ఇక్కడ మార్క్ ఉన్నవి మాత్రం ఖచ్చితంగా ఇవ్వాలి కాబట్టి, మ్యాండేటరీ కాబట్టి అవి ఇద్దాము, మిగతావి వదిలేద్దాము. ఇది మళ్ళీ బై డిఫాల్ట్గా అన్టైటిల్డ్ అంటుంది. నాకు అన్టైటిల్డ్ వద్దు, నేను అన్టైటిల్డ్ తీసేస్తాను. ట్రూ ఆర్ ఫాల్స్ క్వశ్చన్ అని వస్తుంది. సరే, అది నాకు ఓకే. నేను ఇంకా ముందుకు వెళ్తాను. క్వశ్చన్, ఏం క్వశ్చన్ ఇద్దాము? అతను 4 విషెస్ ఇచ్చానని అన్నాడు. సో ఇక్కడ మనము ట్రూ ఆర్ ఫాల్స్ అడగాలి కాబట్టి మనం దాని ఒక స్టేట్మెంట్ లాగా ఇద్దాం. మెజిషియన్ అవార్డెడ్ 4 ఇచ్చాడండి, మనం 3 అని టైప్ చేసుకుందాం. 3 wishes to the fir tree. ఇది మన క్వశ్చన్ అండి. మెజిషియన్ అవార్డెడ్ 3 wishes to the fir tree. ఇది నేను ఇచ్చిన క్వశ్చన్. ఇప్పుడు మరి ఇది నేను ట్రూ ఆర్ ఫాల్స్ అనుకున్నాను కాబట్టి ఇది ట్రూనా ఫాల్సా మనము చెక్ చేయాలి. మనకు తెలుసు కదండి 4 wishes కదా అంటే తప్పు, కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏదో చెప్పాలి. తప్పు అనడం ఇది కరెక్ట్, ఈ క్వశ్చన్ తప్పు అనడం అనేది సరైన జవాబు. కాబట్టి మనం ఫాల్స్ ని, ఈ 2 రేడియో బటన్స్ ఉంటాయండి ఇక్కడ, మనం ఈ దీనికి మీరు ఆశిస్తున్న సమాధానం ఏది కరెక్ట్ అయితే అది మనం ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. ఫాల్స్, ఇది ఈ స్టేట్మెంట్ ఫాల్స్ కాబట్టి నేను ఫాల్స్ ని క్లిక్ చేసుకున్నాను. ఇప్పుడు ఇచ్చినాక మీకు తెలుసు కదండి, ఇంకా మళ్ళీ అడాప్టివిటీకి వెళ్ళకపోతే మళ్ళీ పిల్లవాడు తప్పు ఆన్సర్ ఇచ్చినా కూడా అది ముందుకు వెళ్ళిపోతుంది. సో మనం ఏం చేస్తాము, కిందికి వచ్చేసి అడాప్టివిటీ క్లిక్ చేద్దాం. క్లిక్ చేసి యాక్షన్ ఆన్ ఆల్ కరెక్ట్తో నాకు ప్రాబ్లం లేదు, నేను యాక్షన్ ఆన్ రాంగ్కి ఏం చేయాలో చెప్తాను. మళ్ళీ పిల్లవాడు ఆన్సర్ రాంగ్ చెప్తే వాడిని వెనక్కి పట్టుకెళ్ళాలి. వెనక్కి పట్టుకెళ్ళాలి అంటే ప్రస్తుతం మనం ఎక్కడ ఉన్నామండి, 1 minute చూడండి, ఇక్కడ మీకు డిస్ప్లే టైం 1 minute 18 seconds. ఒక 20 సెకండ్లు వెనక్కి తీసుకెళ్దామంటే ఏం చేయాలి మనము, లేదా 1 minuteకి వెళ్ళిపోతాం. 1:00 ఇచ్చేసి టైం అంటే తప్పు ఆన్సర్ ఇస్తే వెనక్కి వెళ్ళాలి అనే ఉద్దేశంతో ఇక్కడికి ఇచ్చాము. ఇచ్చిన తర్వాత ఈ మెసేజ్ లేబుల్ ఇవన్నీ మ్యాండేటరీ కాదండి, మనం కిందికి వెళ్ళిపోదాము. ఇది క్లిక్ చేసుకుందాం. రిక్వైర్ ఫుల్ స్కోర్ ఫర్ టాస్క్ బిఫోర్ ప్రొసీడింగ్. ఇది క్లిక్ చేసుకుందాం. క్లిక్ చేసుకొని డన్ అంటాం. డన్ అంటే నేనేం చేంజెస్ చేయాలనుకున్నానో చేసేసాను అని చెప్పడం. మరి చేసినవి సేవ్ అవ్వాలి అంటే ఏం చేయాలి, ఖచ్చితంగా సేవ్ బటన్ని క్లిక్ చేయాలి. సరే, ఇందాక మనం చేసిన చేంజెస్ వచ్చాయండి. అయితే బై డిఫాల్ట్ అది మనల్ని వ్యూ మోడ్లోకి తీసుకెళ్తుంది. ఇదిగోండి, ఇది మనం చేసుకున్న వీడియో. గమనించినట్టయితే 2 notes వచ్చాయండి, ఎందుకంటే మనం ఇప్పుడు 2 questions ఇచ్చాం. ఆల్రెడీ ఇచ్చింది ఒకటి, ఇప్పుడు యాడ్ చేసింది ఒకటి. సరే, దీన్ని ప్లే చేద్దాం. Once upon a time there lived little fir tree. It was unhappy with its needle-like. కాస్త ముందు జరుపుతాను. ఇది అయిపోయింది కదండి, నేను ముందుకు వెళ్తాను. ఇది ఈ 2వ ప్రశ్న చూసుకుందాం. The tree thought for a while. I wish to have green leaves. క్వశ్చన్ ప్రాంప్ట్ అయింది చూడండి. మెజిషియన్ అవార్డెడ్ 3 wishes to the fir tree. ట్రూ ఆ ఫాల్సా? ఒకసారి మనము అంటే తప్పు జవాబు ఇద్దాం, ట్రూ అని ఇద్దాం. ఈ క్వశ్చన్కి తప్పు జవాబుని ఇస్తున్నాము, చెక్ చేద్దాం. సరే, ఇది తప్పు అని చెప్పేసి నీకు మార్కులు రాలేదు, 0/1. కంటిన్యూ. ఇక్కడ ఎందుకు మనకి అంతకుముందు క్వశ్చన్ చేసినప్పుడు 3 ఆప్షన్స్ వచ్చాయి, మనం అడాప్టివిటీ ఇచ్చి వచ్చాం కదండి, అందుకని కంటిన్యూ అనగానే ఏమవుతుంది, వీడియో అనేది వెనక్కి వెళ్ళిపోతుంది. చూడండి, ఇక్కడికి వెళ్ళిపోతుంది.
tree thought for a while. I wish to have green leaves. మళ్ళీ క్వశ్చన్ ప్రాంప్ట్ అయింది. ఇప్పుడు మనం కరెక్ట్ ఆన్సర్ ఇచ్చి చూద్దాం. ఈ క్వశ్చన్కి 4 విషెస్ కాబట్టి ఫాల్స్ అని ఇస్తాను, చెక్ చేయాలి. అయితే మీరు ఒకటి గమనించుకోవాలండి, ఈ C2 టైంని మనం కొంచెం చూసుకొని ఇవ్వాలి, కరెక్ట్ ఆన్సర్ తెలుసుకునేలాగా ఇవ్వాలి. ఇప్పుడు ఫాల్స్ అనేది మనం ఇవ్వగానే ఈ ఆన్సర్ కరెక్ట్ అని స్టార్ అని ఇచ్చింది, 1/1 స్కోర్ ఇచ్చింది, ప్లస్ కంటిన్యూ వచ్చింది. ఇప్పుడు కంటిన్యూ అంటే ఆన్సర్ కరెక్ట్ ఇచ్చాడు స్టూడెంట్ కాబట్టి వీడియో ముందుకు వెళ్తుంది. సో ఈ విధంగా మనం ఎన్ని కావాలనుకుంటే అన్ని క్వశ్చన్స్ ఎంబెడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం ఎన్ని క్వశ్చన్స్ కావాలంటే అన్ని క్వశ్చన్స్ ని ఎంబెడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి రీక్యాప్ చేస్తానండి, మళ్ళీ చేసేసి దీన్ని ఎలా షేర్ చేయాలో చెప్తాను. ఫస్ట్ స్టెప్ నుండి వద్దాము. I think you can teach them how to share this one. That's it, sir. Okay, yes, sir. Okay. So మనం దీన్ని రైట్ క్లిక్ చేసుకుంటే చూడండి. No, not here. You click save. Yeah. Okay, we are in edit mode, I think. Right. View mode. Right. This is already saved, no, sir. Click on my account. 1 second. It's on the top. Okay. Right. Yeah, we need to go back. Yeah. అయితే ఇక్కడ మనం మన అకౌంట్లోకి ఇది మనం ఏదైతే చేసుకున్నామో ఆ వీడియో వచ్చేస్తుందండి. ఆ వీడియోని ఇక్కడ తీసుకోవాలండి. ఇక్కడ కాపీ లింక్ అడ్రస్ తీసుకోవాలి. కాపీ లింక్ అడ్రస్ ఇది కాపీ అయిపోతుంది. మీరు దీన్ని మీ ఏమంటారు మెయిల్ కంపోజ్ చేసుకొని మెయిల్ ద్వారా కానీ మీ ఫ్రెండ్స్కి పంపొచ్చు, లేదా వాట్సాప్ ద్వారా కూడా దీన్ని ఫార్వర్డ్ చేయొచ్చు. సో డూ ఐ నీడ్ టు ఓపెన్ మై మెయిల్ అండ్ సెండ్ ఆర్ ఇస్ ఇట్ ఓకే సార్? Yes, ma'am. Send, ma'am, so that they will understand. Okay, sir. ఇక్కడ లింక్ ఓపెన్ చేసుకున్నాక మీరు మెయిల్కి వెళ్ళిపోండి. మీ మెయిల్కి వెళ్ళేసి కంపోజ్ చేయండి. మీరు ఎవరికైతే పంపాలనుకుంటున్నారో వాళ్ళ అడ్రస్ ఇక్కడ ఇచ్చేసి ఇక్కడ సబ్జెక్ట్ కూడా ఇస్తే వాళ్ళ క్లారిటీ ఉంటుంది. ఇంకా కావాలనుకుంటే లిటిల్ ఫర్ ట్రీ అని కూడా టైప్ చేసుకుంటే ఇంకా క్లియర్గా ఉంటుందండి. ఇక్కడికి వచ్చేసి మనం ఏం చేస్తాము, రైట్ క్లిక్ ఇచ్చేసి పేస్ట్ చేస్తాం. ఈ అక్కడ ఏదైతే మనము ఆ వీడియో ఇంటరాక్టివ్ వీడియోకి సంబంధించిన కోడ్ని లింక్ని కాపీ చేసామో అది ఇక్కడ పేస్ట్ చేసుకున్నాము. పేస్ట్ చేసుకొని సెండ్ అన్నాం అనుకోండి, అదేమైపోతుంది, ఆ లింక్ ఇంటరాక్టివ్ వీడియో లింక్ మనం ఎవరితోటైతే షేర్ చేయాలనుకుంటున్నామో వాళ్ళకి షేర్ అయిపోతుంది. సో ఈ విధంగా మనము ఇంటరాక్టివ్ వీడియోని తయారు చేసుకోవచ్చండి. పిల్లవాడికి ఇలా చేసినట్టయితే మనము ఏవైతే నేర్పించాలనుకుంటున్నామో ఆ వీడియో ద్వారా పిల్లవాడు నేర్చుకునే అవకాశాన్ని కల్పిస్తుంది, ఎక్కువ స్కోప్ ఇస్తుంది. And also the summary stage, ma'am. That last part, step 3, this one, little fit 3. Yeah, I just... No, ma'am, here itself you can open. Okay, sir. Anyhow, I have come, sir. Okay, I need to do again the same steps. 1 second. ఇక్కడ చూడండి, మీరు ఇందాక చేసిన ఇంటరాక్టివ్ వీడియో అండి ఇది. ఇంకొక స్టెప్ ఉందండి, మనం 3 అనుకున్నాం కదండి, 3 స్టెప్స్. ఇప్పుడు మూడోదండి సమ్మరీ. ఈ వీడియోని sir, I think in view mode we can see. Yes, sir. Yeah, yes. View. I was there in the view mode. ఇక్కడ లాస్ట్ లో చూడండి స్టార్ ఉంది, చూడండి స్టార్.
స్టార్ నొక్కితే ఇక్కడ మీరు ఎన్ని క్వశ్చన్స్ ఎంబెడ్ చేసామో అన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్ చేసినాక పిల్లవాడు ఈ స్టార్ చూసుకుంటే మనకి ఇక్కడ ఓకే నేను చేయకుండా వచ్చాను కాబట్టి నాకు ఇలా వచ్చింది. క్వశ్చన్స్ అన్ని ఆన్సర్ చేసుకొని ఇది మళ్ళీ మనం ఓపెన్ చేసినాక క్వశ్చన్ ఇది రన్ చేయలేదు కదండి, అందుకని ఇలా వచ్చింది. మనము సార్ షల్ ఐ రన్? ఇస్ దేర్ టైమ్ సార్? Yes, ma'am. You can move bit, ma'am. You can forward that one bit and answer, and then you can show. Okay, sir. Okay, sir. Fine, sir. ఫస్ట్ క్వశ్చన్కి వచ్చానండి. సరే, మెజిషియన్ పేరు శెట్టి. నాకు ఒక మార్క్ వచ్చేసింది. నేను కంటిన్యూ అంటాను. మళ్ళీ రెండో క్వశ్చన్ కి కాస్త ముందుకు తీసుకెళ్దాం దీన్ని. రెండో క్వశ్చన్ మనం ఏదైతే ఇచ్చామో మళ్ళీ ఇక్కడ పాపప్ అయిందండి. సో మెజిషియన్ 3 విషెస్ కాదు అన్ని ఇవ్వలేదు. సో ఫాల్స్ అని ఇచ్చుకొని చెక్ చేసుకున్నాము. మళ్ళీ నాకు ఇక్కడ ఒక మార్క్ వచ్చింది. నేను కంటిన్యూ అంటాను. నా వీడియో ప్లే అవుతుంది. సో ఇలాగా మీరు ఇందులో ఎన్ని క్వశ్చన్స్ అన్నా ఎంబెడ్ చేసుకోవచ్చు. అన్నీ చేసుకున్నాక పిల్లవాడు ఆన్సర్ చేసినాక ఈ స్టార్ నొక్కితే ఇక్కడ ఏమవుతుంది, యూ హ్యావ్ ఆన్సర్డ్ 2 క్వశ్చన్స్. 2 క్వశ్చన్స్ని ఆన్సర్ చేశారు. మీరు చేసిన క్వశ్చన్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ అండ్ ఇది అని చెప్పి వస్తుంది. మీ స్కోర్ కూడా ఇక్కడ వస్తుంది. సో ఈ విధంగా మనము స్టూడెంట్కి ఒక ఆనందాన్ని, అంటే టెస్ట్ రాసినట్టుగా ఉండి అక్కడే తన స్కోర్ని చూసుకునే అవకాశాన్ని, ఆనందాన్ని ఇచ్చినట్టు అవుతుంది. సో ఈ విధంగా మీరు ఇది చేసుకోవాల్సి ఉంటుందండి. సార్ థ్యాంక్ యూ. దిస్ ఇస్ డన్ సార్. Yes, ma'am. Thank you, ma'am. Thank you so much. Thank you for the wonderful session. Thank you, sir. I think this is the final day, and we are having some informations to share with you. And before that, let me introduce our chief guest, Mr. Dinagarane Nallamala. He is the State Project Director, Samagra Sisha, Directorate of School Education. He has joined this workshop, and then he is to give a valedictory address and also the importance of e-content. And after that, I will give you the information which we are going to work for. We are going to prepare e-content. Let me welcome State Project Director, Mr. Dinagar sir. Hello everybody. Good evening. Hi Simon. Yes, thank you for the small introduction. Andariki namaskaram andi. I think ikkada unna vallandariki telugu arthamautundi anukuntunnanu. I think after listening to madam's speech, I think I came to know that this whatever the session that has been done, అంటే ఇప్పుడు మీరు I don't know, I think సైమన్ చెప్పడం మటుకు నాకు ఒక 5-day ట్రైనింగ్ అని చెప్పాడు. I think ఈ 5 days మీకు అందరికి ఈ డిజిటల్ అని ఈ స్మార్ట్ క్లాస్ రూమ్ లేదా ఈ కంటెంట్ ప్రిపరేషన్ లో I hope and I wish it would have been enriched session. అండ్ ఇవన్నీ చూస్తూ ఉంటే ఇప్పుడు ఈ కోవిడ్ సిచ్యువేషన్ లో మనము చేస్తున్న వర్క్ చూస్తూ ఉంటే ఇట్ గెట్ బ్యాక్ మీ టు 2010 to 12. ఐ థింక్ నేను యాక్చువల్ గా నేను యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లో పనిచేస్తున్నప్పుడు వీ హ్యావ్ గివెన్ అండ్ ప్రాజెక్ట్ ఆన్ ప్రిపేరింగ్ వర్చువల్ ల్యాబ్స్ ఫర్ క్లాసెస్ 11th and 12th. అండ్ దెర్ ఇస్ అక్కడ ఏంటంటే ఈ వర్చువల్ ల్యాబ్స్ అనేది దేనికి యూజ్ చేస్తున్నాం అంటే బికాస్ రిమోట్ ఏరియాస్ లైక్ నాగాలాండ్, నార్త్ ఈస్ట్ స్టేట్స్ లో కానీ లేదా బీహార్ లో కానీ అలాగే అండమాన్ నికోబార్ లో కానీ అటువంటి ప్లేసెస్ లో ఏంటంటే టు కండక్ట్ ద ప్రాక్టికల్ దే డోంట్ హ్యావ్ ప్రాపర్ ఇన్స్ట్రుమెంట్స్. అంటే ఆ ప్రాక్టికల్ సెషన్స్ వాళ్ళు ఎక్విప్మెంట్ కొని స్టూడెంట్స్ డెమాన్స్ట్రేషన్ లేదా స్టూడెంట్స్ ప్రాక్టికల్ క్యారీ అవుట్ చేయడానికి వాళ్ళకి పాసిబిలిటీ ఉండేది కాదు. అప్పుడు ఏం చేశారంటే MHRD has given a project for me because I was a part of the project to prepare a virtual labs for all those students. And అప్పుడు
Sir, Yes, sir. we are getting some messages that they want to see you, sir. Okay, right, yeah. I hope I'm visible. Yes, sir. Thank you. Yeah. I think 2010 to 12 మేము ఈ ప్రాజెక్ట్ టేకప్ చేసాము వర్చువల్ ల్యాబ్స్ మీద, ఎస్పెషల్లీ ఫర్ హైయర్ సెకండరీ స్కూల్స్, అంటే 11th 12th క్లాసెస్ సిబిఎస్ఈ కోసం చేశాము. బట్ ఆ టైంలో ఏంటంటే ఈ హ్యూజ్ క్రై ఉండేది, ఎందుకంటే మీరు టీచర్స్ ని రీప్లేస్ చేస్తున్నారా లేదా వీటికి ఏం అవసరం ఉంది అంటే, ఇప్పుడు మన వర్చువల్ ల్యాబ్స్ లో ఏంటంటే దెర్ ఇస్ నో లిటరల్ యూజ్ ఆఫ్ టీచర్స్, అంటే ఆన్లైన్ గా ఏమేమి ఎక్విప్మెంట్ ఉంటాయి, అవి ఎలా సెట్ చేయాలి, ఎక్స్పెరిమెంట్ ఎలా రన్ చేయాలి లాంటి ఇంప్లికేషన్స్ తో వీ హావ్ మేడ్ అండ్ కొలాబరేటివ్ అండ్ ఇట్ వాస్ వెరీ సక్సెస్ఫుల్. కాకపోతే మా మెటీరియల్ అంతా ఇప్పుడు ఐ థింక్ ఓపెన్ స్కూల్ వాళ్ళు ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. సో ఇన్ దిస్ కాంటెక్స్ట్ నౌ దిస్ ఇస్ అ రైట్ సిచ్యువేషన్. And what I'm very happy because Simon being a teacher from Puducherry, and I have been seeing all his work from last, especially because nenu state project director ga nenu ochindi kuda oka 5 months back maatrame, but his work especially Universal Teachers Academy ద్వారా tanu chestunna work as a part of Puducherry Directorate of School Education, it is a great proud moment to me. Thank you, Simon. Thank you for all the work that I have been doing. And it reminds me, itvanti crucial situation lo we should take an opportunity. Endukante I think I remember last Friday we had a meeting with NCRT people. NCRT people lo classes eppudu run cheyali, eppudu manaku ఈ స్కూల్ స్టార్టింగ్ ప్రొసీజర్స్ మీద ఒక చిన్న, బికాస్ ఐ వాజ్ ది వన్ ఆఫ్ ది రిసోర్స్ పర్సన్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ ఇన్ ఎన్సిఆర్టీ. సో దే ఆస్క్ మీ వాట్ ఆల్ ద థింగ్స్ దట్ వీ నీడ్ టు డూ. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు వన్ ఆఫ్ ద ప్రొఫెసర్, ఐ థింక్ దేవశిష్ ఉపాధ్యాయ్, అతను చెప్పడం ఏంటంటే, మీరు స్కూల్ స్టార్ట్ చేసినా చేయకున్నా, వాట్ హిస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇస్ దట్ ఈ ఇయర్ కంపల్సరీగా మీరు రెగ్యులర్ స్కూల్లో అంటే రెగ్యులర్ అకాడమిక్ ఇయర్ లో జరిగే ఎడ్యుకేషన్ కంటే ఈ ఇయర్ జరిగే ఎడ్యుకేషన్ లో పిల్లల అచీవ్మెంట్ ఎక్కువ ఉంటుందని చెప్పాడు. ఐఎమ్ సర్ప్రైజ్ బికాస్ దట్ ఈస్ వన్ ఆఫ్ ది రెవల్యూషనరీ స్టేట్మెంట్ ఇట్ వాజ్ ఎవర్ లిజన్. అండ్ వీ ఆస్క్డ్ వై. హియర్ ఈస్ సింపుల్, ఈస్ ఆన్సర్ ఇస్ వెరీ సింపుల్. ఇప్పుడు ఏంటంటే మనం మన రెగ్యులర్ ప్యాటర్న్ ఆఫ్ ఎడ్యుకేషన్ లో మనం స్టూడెంట్స్ ని కండిషనింగ్ చేస్తున్నాం, అంటే వీఆర్ రెస్ట్రిక్టింగ్ దేర్ థాట్ ప్రాసెస్, వీఆర్ రెస్ట్రిక్టింగ్ దేర్, అంటే ఇన్ ద నేమ్ ఆఫ్ సిలబస్ కంప్లీషన్ అయినా కానివ్వండి, ఇన్ ద నేమ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ అయినా కానివ్వండి, ఇన్ ద నేమ్ ఆఫ్ సో మెనీ ఆస్పెక్ట్స్ మనం ఏం చేస్తున్నాం అంటే స్టూడెంట్స్ యొక్క థింకింగ్ క్యాపబిలిటీని మనం ట్రై టు రెస్ట్రిక్ట్ చేస్తున్నాం. దీన్నే సైంటిఫిక్ గా ఏమంటారంటే బ్లాక్ స్వాన్ ఎఫెక్ట్ అంటారు. బ్లాక్ స్వాన్ ఎఫెక్ట్ అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు మనం నార్మల్ గా అంటే స్వాన్ అంటే ఐ థింక్ అందరికీ తెలుసు అనుకుంటాను, అది హంస. మనకు హంస అనేది ఎప్పుడైతే మైండ్ లో ఉంటుందో వి ఆల్ రిఫ్లెక్ట్ టు ఆ సరస్వతి బొమ్మకు లేదా సరస్వతితో పాటు ఉండే ఆ తెల్ల హంసని మనకు గుర్తు చేస్తుంది. అంటే వి నెవర్ ఎవర్ థాట్ అంటే విజువలైజ్ నల్ల హంస అనేది ఒకటి ఉంటుంది అనేది మనకు తెలుసు. అంటే మనం ఏం చేస్తున్నాం అంటే ఫ్రమ్ ద చైల్డ్హుడ్ మన మైండ్ అలా కండిషన్ అయిపోతూ ఉంది. అండ్ వాట్ ద పీపుల్ థింక్ ఈస్ దట్ ఈ టైంలో, ఈ కోవిడ్ సిచ్యువేషన్ లో, ఈ పాండమిక్ సిచ్యువేషన్ లో స్టూడెంట్స్ కి ఈ ఆన్లైన్ క్లాసెస్ కానీ ఈ కంటెంట్ కానీ, బికాస్ వీఆర్ నాట్ స్ట్రాంగ్ సపోర్టర్స్ ఆఫ్ ఆన్లైన్ క్లాసెస్, బట్ ఈ స్టూడెంట్స్ కి ఈ టైం ఫీజిబిలిటీ వల్ల ఏమవుతుందంటే దే కెన్ ఓపెన్ అప్ దేర్ మైండ్. ఇప్పుడు నా వరకు నా పర్సనల్ అజెండాకి వస్తే, బికాస్ నేను ఇన్ని సంవత్సరాలు నేను చదవకుండా నా బుక్ షెల్ఫ్స్ లో ఉంచుకున్న బుక్స్ ని ఆల్మోస్ట్ ఆల్ 80% కంప్లీట్ చేశాను. దిస్ గివ్ మీ అన్ ఆపర్చునిటీ టు సిట్ బ్యాక్ అట్ హౌస్, అంటే ఇంట్లో కూర్చొని నేను చదవాలి అనుకున్న బుక్స్ ని లేదా ఓపెన్ చేయాలి అనుకున్న బుక్స్ ని చదవడానికి నాకు ఒక మంచి ఆపర్చునిటీ జరిగింది. అలాగే స్టూడెంట్స్ కూడా ఇట్ ఈస్ ఎ రైట్ ఆపర్చునిటీ ఫర్ దెమ్ టు ఎక్స్ప్లోర్ దెమ్సెల్ఫ్, అంటే తనను తాను ఇంట్రాస్పెక్ట్ చేసుకొని తన యొక్క మైండ్ విజువల్ గా ఓపెన్ కావడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. వెరీ అది తప్ప రైటా అనేది లెట్ ఫ్యూచర్ డిసైడ్ ఇట్, బట్ వీఆర్ నాట్ దేర్ టు డిసైడ్ ఎనీథింగ్. అండ్ అదర్ ఆస్పెక్ట్ ఏంటంటే, మీరు ఇప్పుడు ఈ కంటెంట్ గురించి జరుగుతున్నప్పుడు ఐ రిమెంబర్ వన్ సర్వే, ఐ థింక్ లాస్ట్ ఇయర్ వీ హావ్ డన్ ఎ సర్వే ఆన్ ద కార్టూన్ నెట్వర్క్స్. ఐ థింక్ వాట్ ఆర్ అంటే మన ఇండియన్ childhood lo, because before this new education policy which was proposed to get in,
we conducted an educational survey on what are all the aspects when we want to include ఈ pre-primary education ని మన మెయిన్ స్ట్రీమ్ లోకి తీసుకురావడానికి ప్రపోజల్స్ వచ్చినప్పుడు అట్ ప్రజెంట్ ఉన్న pre-primary చిల్డ్రన్ వాళ్ళకి ఏది ఇంట్రెస్టింగ్ ఏది నాట్ ఇంట్రెస్టింగ్ అనే దాని మీద ఈ కార్టూన్ నెట్వర్క్స్ మీద దేర్ వాజ్ ఎ సర్వే కండక్టెడ్ బై దిస్ కేరళ బోర్డ్. And I think I was just assessing that report also. అంటే దాంట్లో వాళ్ళు చెప్పింది ఏంటంటే మన ఇండియన్ కార్టూన్ నెట్వర్క్స్ లో మీరు సిన్చాన్ అనే కార్టూన్ నెట్వర్క్ చూసింటారు. అండ్ ఐ థింక్ నేను ఎక్కువ కార్టూన్ చూడను, బట్ మా ఇంట్లో పిల్లలు దే ఆర్ వెరీ accustomed. And being a fan of Ram Gopal Varma, I am not interested to see this cartoon network. But ఇక్కడ ఏంటంటే ఆ కార్టూన్ లో మనకు ఇండియన్ కార్టూన్స్ ఉన్నాయి, దెర్ ఆర్ n నెంబర్ ఆఫ్ యూరోపియన్ కార్టూన్ ఛానల్స్ ఉన్నాయి, దెర్ ఆర్ n నెంబర్ ఆఫ్ USA కంటెంట్ ఉంది. అండ్ వీటి అన్నిట్లో మనం ఇఫ్ యూ లుక్ అట్ ది వాట్ ఈస్ ద ప్రయారిటైజ్డ్ కార్టూన్ నెట్వర్క్, ఐ స్ట్రాంగ్లీ బిల్ సిన్చాన్. ఐ థింక్ దట్ ఇంపాక్ట్ ఆఫ్ సిన్చాన్ మన ఇండియన్ కమ్యూనిటీ మీద ఎలా ఉందంటే, సిన్చాన్ అనేది ఇట్ ఈస్ ఎ కార్టూన్ నెట్వర్క్ విచ్ ఇన్వాల్వ్స్ ఏ మోడర్నైజ్డ్ ఫ్యామిలీ. అంటే ఒక తల్లి, తండ్రి, కూతురు, కొడుకు, ఆ కొడుకు చేసే అల్లరి, ఆ ప్రతి ఒక్క ఎపిసోడ్ లో వాడు ఆ అల్లరి ద్వారా నేర్చుకునే విద్య. I think that is what makes the Shinchan more effective towards the Indian young children also. ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం ఈ కంటెంట్ చేసిన ఇంతవరకు పద్మప్రియ మేడం చేసిన ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ అసెస్మెంట్, I have seen it. I think it has a great thing to do. I think ఆ రెగ్యులర్ అసెస్మెంట్ మనకి ఏదైతే మనము వెదర్ వాట్ ఎవర్ వీడియో వి ప్రిపేర్ ఆర్ వాట్ ఎవర్ డిజిటల్ కంటెంట్ వి ప్రిపేర్ ఆర్ వాట్ ఎవర్ వి డూ, వాటి అన్నిట్లో ఇఫ్ యూ కెన్ ఏబుల్ టు యాడ్ సమ్ అసెస్మెంట్ టు ఇట్, ఐ థింక్ ఇన్ ఎ లార్జర్ స్కేల్ ఏంటంటే మన పిల్లలకు అది చాలా ఉపయోగపడుతుంది అనేది నా అభిప్రాయం. And I think you have been doing a great job in connecting to the e-content, and I have seen n number of participants, more enthusiastic participants. I thank you all being a part of this e-content, and I hope and I wish మేము కూడా పాండిచేరిలో ఒక చిన్న డిజిటల్ స్టూడియో with the help of Simon we have established, and I hope and we want to bring out e-content కాకుండా visualized content కాకుండా I request all the teachers to think on the other modes of communication. అంటే పిల్లవాళ్ళకు ఏ విధంగా అయితే మనం హెల్ప్ చేయగలమో ఇన్ వేరియస్ మోడ్స్, వెదర్ ఇట్ మే బి రేడియో కైండ్ ఆఫ్ ఆడియో కంటెంట్, బికాస్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ యాజ్ ఎ టీచర్, బికాస్ యాజ్ ఎ టీచర్ ఫర్ లాస్ట్ 15 years నేను బిలీవ్ చేస్తుంది ఏంటంటే, ఈ విజువలైజ్డ్ కంటెంట్ కంటే I think visualized content with more number of interesting modes, it will be always helpful. But danito paatu, if you could able to create or if you able to give the children the audio visibility, అంటే ఆ ఆడియో కంటెంట్ కూడా మీరు ప్రిపేర్ చేయగలిగితే ఏంటంటే పిల్లవాడిలో ఉన్న ఇమాజినేషన్, ఇప్పుడు మనం చిన్నప్పుడు మన అమ్మమ్మనో తాతయ్యనో ఒక కథ చెప్తే ఆ కథను మన మైండ్ లో ఊహించుకోవడం ద్వారా, ఆ కథని మన మైండ్ లో ఒక క్యారెక్టర్స్ స్టెబిలైజ్ చేసుకోవడం ద్వారా మనం వీ కెన్ ఫీల్ ఎ డ్రామా ఇన్ ద మైండ్ విత్ ద కైండ్ ఆఫ్ ఆడియో కమ్యూనికేషన్ దట్ వి గెట్ ఇట్. సో దాని ద్వారా ఏంటంటే ఐ రిక్వెస్ట్ ఆల్ ద టీచర్స్ హూ ఆర్ బీయింగ్ ఎ పార్టిసిపెంట్స్ ఆఫ్ దిస్ వండర్ఫుల్ సెషన్, ఐ రిక్వెస్ట్ యూ, అంటే మీరందరూ ఈ వీడియో కంటెంట్ ఈ కంటెంటే కాకుండా థింక్ ఆన్ ద ఆడియో కంటెంట్ విచ్ వీ కెన్ గివ్ మన పిల్లవాళ్ళకి ఒక ఇమాజినేటివ్, ఒక క్రియేటివ్ ప్రాస్పెక్ట్ మనం ఇవ్వగలిగితే ఇట్ విల్ బి గ్రేట్ హెల్ప్. ఐ థింక్ వీఆర్ వర్కింగ్ ఆన్ దిస్ లైన్స్ ఆల్సో. డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ పుదుచ్చేరి, వీ వాంట్ టు ఎస్టాబ్లిష్ కమ్యూనిటీ రేడియో అలాంగ్ విత్ ది ఈ కంటెంట్, అండ్ విత్ ద హెల్ప్ ఆఫ్ సైమన్ we will be coming back. I think మీ అందరి హెల్ప్ ద్వారా, అందరి టీచర్స్ కాంట్రిబ్యూషన్ ద్వారా ఈ పీరియడ్ ఏదైతే ఉందో we will let us all make this period an opportunity to create. అండ్ దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్పి నేను క్లోజ్ చేస్తాను. మన ఇండియన్ సైన్స్ హిస్టరీలో ఇఫ్ యూ లుక్ అట్ అటామిక్ ఎనర్జీ ప్రాస్పెక్టివ్ లో, మనం ఇప్పుడున్న ప్రపంచ స్థాయి దేశాల్లో అటామిక్ ఎనర్జీలో we stood at third. First is the America, and the second one is the France, and third one is India, whether it is in atomic energy or space organization. మనం ఈ రెండు ఫీల్డ్ లో ఎలా డెవలప్ అయ్యాము అన్నది ఒక్కసారి మనం ఆలోచిస్తే, ఐ థింక్ డ్యూరింగ్ 90s మనం కన్స్ట్రక్ట్ చేస్తున్న అటామిక్ పవర్ స్టేషన్స్ అన్ని ఏంటంటే
we were in collaboration with other countries. Like Kudamkulam తీసుకుంటే Kudamkulam atomic power station we are constructing with the collaboration of Russia. అట్లాగే రాజస్థాన్ అటామిక్ పవర్ స్టేషన్ తీసుకుంటే we were collaborating with Canada people. అట్లాగే ఫ్రాన్స్ తో కొలాబరేట్ అయ్యి కొన్ని అటామిక్ పవర్స్. ఇప్పుడు మనము ఒక్కసారి పోక్రాన్ 2 అటామిక్ టెస్ట్ చేసిన తర్వాత ఈ వరల్డ్ సైంటిఫిక్ కమ్యూనిటీ ఏం చేసిందంటే దే హ్యావ్ డినైడ్ అస్. అలా మనల్ని డినైడ్ చేయడం ద్వారా మనకొచ్చిన ఆపర్చునిటీ ఏంటంటే మన టెక్నాలజీని మనమే డెవలప్ చేసుకోగలం. And that is what nowadays it is happening. Now ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఈ చైనా యాప్స్ బ్యాన్ చేయడం ద్వారా కానీ they are giving us a right opportunity. మనందరికీ ఒక అవకాశం, మనలో ఉన్న ఆ టాలెంట్ ని, మనలో ఉన్న ఆ క్రియేటివిటీని బయటికి తీసి వీఆర్ నాట్ అంటే మనం ఎవరికంటే తక్కువ కాదు అని చూపించాల్సిన అవసరం ఇప్పుడు ఏర్పడింది. దట్స్ వాట్ వి కాల్ ఇట్ యాజ్ ఆత్మ నిర్భర్ భారత్. That is what the slogan that the government is giving. I think being a member of that program, I strongly request all the teachers to think on the lines అంటే మనము మన పిల్లల కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం, how that India tomorrow, ఇండియా రేపొద్దున లేదా రేపు ఎలా ఉండాలి అనేది మనము మన పిల్లలకు ఇప్పుడు చెప్పాల్సిన లెసన్స్ ద్వారా మనం చెప్పగలిగితే దట్ ఈస్ ద రైట్ వే దట్ వీ నీడ్ టు టేక్ దిస్ కోవిడ్. ఈ కోవిడ్ అనేది మన అందరికీ ఒక గొప్ప ఆపర్చునిటీని ఇచ్చింది. ఐ హావ్ సీన్ ఈ ప్రిపరేషన్ ఆఫ్ ఈ కంటెంట్ మన దగ్గరే కాదు, all over India they are doing a great job. I hope this will bring out more colors to us. అట్లాగే and with all your help, అందరి అన్ని స్టేట్ లో ఉన్న టీచర్స్ హెల్ప్ ద్వారా, అందరి హెల్ప్ ద్వారా we can create a new innovative things. మనము అది టెక్నాలజీ పరంగానే కాదు, మనకి ఇట్ ఈస్ ఎ ఛాన్స్ మనల్ని మనం సెల్ఫ్ సస్టైన్ చేసుకునే ఈ గొప్ప అవకాశంగా దీన్ని తీసుకుని ఐ థింక్ ఆల్ ద టీచర్స్ ఐ నో బికాస్ ఐ వర్క్డ్ ఇన్ హైదరాబాద్, ఐఎమ్ బేసికలీ ఫ్రమ్ ఆంధ్ర. సో అందరు టీచర్స్ కలిసి ఐ హోప్ వి విల్ బ్రింగ్ అవుట్ ద కమింగ్ జనరేషన్. మనకొచ్చే ఫ్యూచర్ జనరేషన్ మనల్ని అత్యంత సుఖంగా మనము ఓల్డ్ అయిన తర్వాత అంటే మనము రేపు పొద్దున ముసలి వాళ్ళు అయిన తర్వాత దే విల్ కంటిన్యూ దిస్ స్పిరిట్ ఆఫ్ ఇండియన్నెస్ with all the coming generations. And with this I thank all the teachers who are being the part of this classes, and I wish you all the best for all the future content. Please be in contact with Simon. I hope we all bring and manamandaram kalisi ఈ కోవిడ్ సిచ్యువేషన్ లో మన పిల్లల భవిష్యత్తు లేదా మన పిల్లల ఎడ్యుకేషన్ ఎలా ముందుకు సాగాలి అనే విషయం మీద మీ అందరి హెల్ప్ ఉంటుందని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్. నన్ను కూడా ఈ ప్రోగ్రామ్ లో ఇన్వాల్వ్ చేసినందుకు ఐ షుడ్ థ్యాంక్ పర్సనలీ సైమన్ ఫర్ making me part of this program, and thank you Padma Priya madam for this wonderful session. I have been listening to you and it was a great session, and I hope ee okka roje kaakunda ee 5 days I thought it would have been an more educative sessions. Thank you all. Thank you once again. Thank you sir, thank you so much. Thank you ma'am, thank you so much sir, thank you for the wonderful and inspirational speech. Even though I couldn't understand Telugu properly, but I could grasp the meaning what you have said with your facial expression and your intonation. Thank you so much sir. Basically I am a teacher. We have started, actually I am not a head in UTA. I am also one of the organizer. I started long back, 10 years back, this UTA, and then for the past 2 years I have told for the past 2 years we have been giving face-to-face training. I want to share 2 experience now that why we are conducting this workshop in regional language. So this online platform is very, very new to me. Maybe some of might have used this online platform. First, when we are starting this online classes, my basic intention is to reach the student. So what we have planned is I and my team, we have a team, big team. We have 40 chapters, UTA chapters across our nation. Mostly in all the states we are having. In Andhra Pradesh we are having UTA, and in Telangana we are having UTA. In Puducherry and in Kerala and in Karnataka and all the states, and even in some states we are in districts also. Okay, our intention was to at 10th public examination.
during the March 10th public exam, there was lockdown. So what was my intention is to train the government school students to face the public examination. So we had a lot of discussion with the teachers that we want to teach the government school students to teach the below average and average students. So that was our intention. So what we did is that we created a brochure and a Google form, and we sent it to everyone. We received around 2,500 entries. We were very happy and very proud. But the thing is that we could only accommodate 500 students. And then again we were in confusion. And then when we checked, we received only 700 government school students, and the remaining were the private school students. So first filtration started, and then 700. Again, what happened is that we have to separate the boys and girls, because we created a WhatsApp group, because both should not be in the WhatsApp group, right? So there will be some problems. Since we are in government, we have to face some problems. So it will be a great issue. So what we planned is we divided into 2 groups, boys separate group and girls separate group. And then we started to get some messages, irrelevant messages. So what I did is then what we planned is we made the settings that admin only can message. Again, I started to get some phone calls. Lots of phone calls, midnight phone calls, early morning phone calls. Who are you? What do you want? Like that, they started to torture me. And then I started to filter. And after many filtrations, even 3 days I could not sleep. My WhatsApp number was banned because of them. What they did is, because I could not allow them to make admin, they indirectly using the technical skill, they reported me as spam. So they pressed the report button. My number was banned. Tomorrow is the class. And then I requested the WhatsApp, and then I mailed them. And then the midnight I tried the toll-free number. Morning 5 o'clock, they removed my number from the ban, with the strict rules that hereafter, if you're having any issues with that, we will permanently ban your WhatsApp number. And then the morning, after the final filtration, we got 120 students, both boys and girls total. From 2,500, it came to 120. And then the session started. And then I was teaching them, and some more teachers, we taught them. We gave them assignments, homework. And then the evening, we gave open time, like what we did now. And then in the open time, they answered everything perfectly. They submitted the assignment and everything was fine. And then I felt very so proud, because that even in face-to-face, if you are telling the students, you know how our student will respond. In online mode, they are submitting promptly. I was so surprised. And then day 1, day 2, and day 4, and I was talking with the student. And then he said, I am the school topper, sir. And then only I asked them personally. Then I realized that all the 120 students are from government school, and they are the school toppers, because they are expecting to be the toppers in the school. See, my basic intention, our intention was to reach the average and below average student. We want those students, because the students who are studying well, they will study. They don't need any support. So our basic plan was, actually that program was ended in failure. And then next, after the failure, we didn't give up. We planned to conduct online workshop for teachers. For the past 2 months, we have trained more than 20,000 teachers across our nation. Maybe the number count will be more, you think so? But from my concern, it is not the count. Even if you are teaching for 100 teachers, it should reach. Okay, and then we started phase 1, phase 2, phase 3. All the programs, we received more than 5,000 registration and 4,000 assignments. All the 10 days they have submitted. We have conducted in English and Tamil language. And then again, I started to analyze that only the teachers from the town and city, they are attending the workshop. And you know, Hindi is our national language. So what we planned is, we don't know Hindi. So we scrutinized some
teachers, from educators from other state who have participated in a phase 1 and phase 2 and phase 3. We asked them to act as a resource person. They took demo classes and then we conducted in Hindi. Even not even a single word I know, not even a single word I don't know in Hindi. So we conducted the workshop. Again, the problem is what happened is that we could reach only 10 to 20% of the teachers in rural area. Again, the problem. Then only I realized that when we are going in regional language, because when I'm speaking, I couldn't convey properly in English since it's a foreign language. The same thing what I have spoken till now, if I speak in Tamil, in my mother language, I could express superbly. See, like that, then only we realize that not all the people know Hindi or English. So it is better to go in regional languages, then only we can reach the people and the teachers in the remote area. When we reach the teacher in remote area, then only those teachers can reach their student. Because I don't know who is in the remote area, but I can't reach every student, or we can't reach every student. But when we share this information to the teachers in the rural area, then we can reach these students. The thing is that we have trained 20,000 teachers, right? See here, now we are having 204 teachers in this online class right now. This, in our country, we are having 40 lakhs teachers. 40 lakhs. That is the minimum count I'm telling. Maybe in Telangana and Andhra, maybe 2 lakhs. These 2 lakhs people we haven't reached till now. We want to reach those teachers. So for that, when we are starting this UTA online classes, only 5 resource persons were there. Right now, we are having more than 60 resource persons in across our nation. Even though we know their name only, we never met him or saw him face to face. But they are helping us. Likewise, what we expect is that share your knowledge. Now you have learned something from the day 1 to day 5. My humble request is, please share this information, share the learning to 1 or 2 teachers. When you are sharing, you will become an expert, because when you are sharing, you will be teaching. So if you are teaching again and again or 1 or 2 teachers, then you will become an expert in that specific tool. So that is our intention. So unless we share your knowledge, we can't never become an expert in ICT tool. So my humble request, our UTA team humble request is that please share the learning to your teachers. Maybe 1 or 2 or 3, because we, the smaller group right now, the 200 plus 4, see, the reducing, the count is reducing because we are crossing the time limit. Now 197, this 197 teachers, we can change the education system. We can make we can transform the education system. We can reach the unreached teachers. We can reach the unreachable students. So we are having the capacity in this online mode. My humble request that I want all the teachers to become a resource person in this platform. This UTA is definitely in need of resource person. This smaller group, we are going to make a revolution in this country, in our country, and also we are going to reach other underdeveloped countries also soon. That project will be after 2 years. But within this December, we are going to reach all the teachers in Telangana, in Andhra, in Tamil Nadu, Kerala, or any other state. We are going to reach in the regional languages. We have to reach, and we are going to transform the education system. Even since still now the government school students are in the home and the private school students are having the online classes, that we can change. How we can change? If you are making the teachers in the rural areas, educate them, if you are giving them the ICT skills, sure, even the government schools, see, students each house, they will be having surely a smartphone. They won't be having any
toilet facilities in their home. Even though they are not having any facilities, they will be having a smartphone with them. Smartphone and a bike. It happens. So we have to educate them. So this is our intention. We have to share our knowledge. We have to teach, train, and transform the education system. We have the power. We, the teachers, we have the power. We have to make revolution. We have to do. This is my humble request, and I'm one of the organizer in this UTA. It is run by only the government school teachers. We don't have any profit. We are ready to help you everything, not financially. If you need any training, we are ready to give. And if you want to act as a resource person, you can come here and you can join with us. You join with this UTA family. We are having 17,000 teachers in this UTA platform. And these 17,000 teachers, we are all in UTA family. We are the teacher community. We are going to do that. And I thank everyone for attending this. And especially I want to thank the coordinators and the resource persons who worked very, very hard. They worked day and night they have did demo classes more than 5 times before going to live. For the past 2 weeks, they have been working. I salute you all. And I request any 2 persons, any 1 or 2 persons to give feedback about this workshop. If you are willing to do, you can raise your hand. Okay, I'm unmuting. Saraswati, ma'am, actually you are attending. Yes, you can. Just 2 members. After that, we can conclude officially. Yes. 050746. Okay, we have got lots of. Hello, sir. Yes, sir. Sir, good evening, sir. I Yes, am Baba Din Khan from Anantapur district. Yes. So I have been acting as a resource person for trainings in our state Yes. since 2013. My pleasure, sir. I'm participating in this webinar. Especially, I didn't have any knowledge regarding computers, sir. But from these training, which you gave me now, especially, sir, I learned more and more, sir. One more thing is that it is very useful for. It is very, very useful for at field level, especially in schools. So I'm very grateful to UTA, sir. Very, very grateful, sir. And especially, I'm ready to serve as RP, sir. Thank you. If you will give permission, I'm ready to serve as RP for UTA, especially. And I learned here images and creation of GIFs and interactive videos and other. And I wrote all the notes, sir. Writing notes is very essential and very useful for me this session, sir. And thank you very much, sir. Thank you very much. And thank you for giving this opportunity, sir. Thank you very much, sir. And thank you, sir. One more information that we are planning to conduct the second phase. Within 5 days, you will be learning how to create animation. You will become an animator. I assure you that, because we have conducted the training in English, and those teachers, they have submitted 170 e-content to NCERT. Those 170 e-content will be available, is to be telecasted in the NCERT TV channel. So we will share the information in the WhatsApp. Okay. Yes, sir. Thank you, sir. And then Thank you, sir. Devi, Thank you. ma'am. Devi, ma'am, I'm unmuting. You have to accept, then only. Sir? Yes, ma'am. Am I audible to you, sir? Yes, ma'am. Yes. Sir, you stop. Yes, ma'am. Sir, I'm from Tamil Nadu. Okay, tell ma'am. Yes, sir. It's very, very useful training, sir. It's a very, very useful training. I learned so many things, sir.
First of all, how to download free images from Pixabay, and how to create GIF picture, GIF, and how to make memory games, and how to create interactive videos. It's very, very useful, sir. First of all, I would like to thank all of you who are all working for these classes to give full fledged from UTA, sir. I am very, very thankful to all resource persons, sir. Sir, Yes, ma'am. Yes, ma'am. sir, Thank you. Uh, Thank you. sir, கொஞ்சம் தமிழ்ல பேசலாமா? Yeah. இல்ல சார், இது எனக்கு வந்து இதுக்கு முன்னாடி தெரியல சார். இந்த லிங்க் யாரும் எனக்கு அனுப்பல. ஒரு வாட்ஸ்அப் குரூப் மூலமா தான் எனக்கு கிடைச்சிச்சு. ரொம்ப யூஸ்ஃபுல்லா இருக்கு சார். நிஜமாவே வந்து அந்த எது வந்து பாராட்டக்கூடியதுன்னா அந்த அசைன்மெண்ட்ஸ், அந்த அசைன்மெண்ட் சப்மிஷன், அந்த ஃபாலோ அப் ஒர்க், அதெல்லாம் ரொம்ப நல்லா இருக்கு சார். இதுக்கு மேல எந்த ட்ரைனிங் போட்டாலும் கொஞ்சம் லிங்க் அனுப்புங்க. Sure. I'm ready to participate, sir. Thank you, sir. Pragati, Mr. Pragati Seelam. Yeah. Good evening, sir. Yes, ma'am. Devi ma'am, you can mute yourself. Yes, sir. Sir, I would like to thank UTA team members who have given such a good resource for the teachers, sir. And the explanation by all the resource persons is very good, sir. I am from Andhra Pradesh, but I work in Telangana, Hyderabad. So as far coming to myself, everything, whatever you have given the knowledge is very useful for a teacher to teach their students through online, sir. And if any help from our side, we are ready to help that also, sir. Thank you, ma'am. And then one more person, and after that, I think we can conclude. If anyone is from rural area, you can share your experience about your connectivity. Please send me a message now through chat so that I could understand. So we need some, this time, we have received more than 50% from rural area. So that one is our Kriti. Yes, Kritika Rani, I have unmuted. Please, you can accept that. Ma'am, I'm doing that, Kritika Rani. Sorry, try again. Yes. Now it's okay. Yeah. Yes, ma'am. Yeah. Good evening to everyone. It was a wonderful session. Even I'm also coming from Tamil Nadu. Basically, my mother tongue is a Telugu, so I have joined in that. Recently, only I got this wonderful webinar message. Really, whatever they have learned few computer knowledge also. So many are there to learn in the ICT presentations. Even though those who know about the system also, they have to learn a lot. This is such a wonderful, many things I have learned, and I hope everyone have learned. And what, sir, you were talking about the government schools. Really, literally, because of their criteria, they have staying at home. And CBSE schools, they were learning. Students are learning through online classes. We have to do something for them. Really do something for them. If they have also get these kind of messages, we can send. Really, it will be helpful for them. For rural area students, and for the even parents also they can learn, and they can talk for their children. That is what I wanted to say. Other than that, excellent workshop, sir. Sulochana ma'am. Yes, thank you, ma'am. Thank you so much, Sulochana ma'am. And after that, Konda. I am unmuting, and she is from the very remote area. Sulochana, I am unmuting, but next Konda anta. Konda Malli. Yes, sir. You can start, sir. Yes, sir. Good evening, sir. Yes, sir. Good evening, all of you. Hello, I am audible, yes, sir. Yes, sir. Yes, sir. Okay. I am from rural area. I am near Nalgonda district, near Puttangandi. Here it is near Krishna River. There is a DAV high school is there. I am from DAV high school, sir. Actually,
we are also getting some trainings, but till now I didn't get this type of training. Very good training for us. It will be very much useful. And we are living in rural area. Many students are not having smartphones, even though we are trying to reach the students through smartphones. One smartphone they are using 2-3 students. If sometimes there is no signal, this type of try out H5P, this and memory game. And before that, next today's session, interactive video, this all very much useful for the rural area students, sir. Very good explanation by the resource persons. Each and every one, step by step, clearly we understood, sir. Very good sessions, sir. All the resource persons very nicely explained, and we understood very nicely, sir. It will be very much useful, sir. I am thank everybody, and I am thanking UTA people also, sir. Very good service you are doing all over the country, sir. Thank you very much. Thank you, one and all, sir. It's not a individual work, sir. It's a teamwork. Actually, I am also one of the organizer. Yes, okay, sir. Sure, sir. Thank you. Animal City, sir. Sir? Thank you, sir. Nalgonda district, sir. Yes. Okay. Thank you. Yes, sir. Animal City, sir. Okay, sir. Thank you. Yes, sir. Yes. Prabhakar, sir. After that, we can wind up, sir. Yes, sir. Good evening, sir. Yes, sir. Sir, can I speak in Telugu, sir? Yes, sir. You can, sir. Sir, we are very rural area, sir. Kondapuram Mandal, Nekunampeta. Sir, our children are facing a lot of problems, but the interactive video is very nice, sir. But I have a small idea to share with you. Yes. Can you give an opportunity creation of apps, sir? Apps. And Yes, if you sir. do the app like that only, the teacher's videos can upload just YouTube links. In the app, if you open the teacher and subject and press the YouTube link, the lesson will display from YouTube. Like that, create a small app for each school. It will be useful forever. And try to teach for that, sir. Yes, sir. App, it's very, very easy, sir. అలా పెట్టేలాగా ట్రీట్ చేస్తే బాగుంటుంది అని నా సజెషన్, సార్. ప్రతి స్కూల్ ఒక యాప్ క్రియేట్ చేసుకొని అందులో పెడితే బాగుండేదిగా టీచర్స్ మీరు ట్రై చేయండి. బట్ ఈవెన్ ఐ నాట్ హ్యావింగ్ ఎనీ ల్యాప్టాప్స్ అండ్ ఐఎమ్ లర్నింగ్ త్రూ మొబైల్ ఓన్లీ. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ UTA, and I am ready to support for you, sir. Thank you very much. Thank you, sir. You can create Android apps very easily. Within 5 to 10 minutes, you can create. There is an open source online tool. Using that, you can do MIT App Inventor. MIT App Inventor. And Sulochana ma'am, she is from the hilly area. Ma'am, yes, ma'am. After that, we can conclude. Yes, You sir. tell your yes, ma'am. Sir, am I audible, sir? Yes, ma'am. Am I audible? Sir, I am working as a teacher in Nalvala Forest, Eaglepenta, Telangana zone. From DAV school, I am talking, sir. So, first of all, I would like to express my sincere thanks to our UTA team. You helped us to learn many things from these 5 days. And also, certainly, that also from our regional language, Telugu language. It helps to Telugu teachers to improve and to take away this experience to their daily classes. Actually, we are from rural areas. That's why it is very helpful to us, sir. Thank you very much from our school side and also from my side also. Thank you very much, sir. Thank you. Thanks a lot. Thank you, ma'am.